ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన పుష్ప 2 సినిమా. అల్లు అర్జున్ నటించిన పుష్ప లెవెల్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ వేడుకల్లోనూ, ఆ సినిమా ప్రీ రిలీజ్ షోస్లోనూ, బెనిఫిట్ షోస్లోనూ ఏర్పడ్డ సంఘటనలు కూడా ఎప్పటికప్పుడు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూనే వచ్చాయి. ఇక ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. అదేంటయ్యా అంటే సినిమా సంగతి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ఎప్పటి మాదిరిగా మ్యూజికల్ సెన్సేషన్ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఫీలింగ్స్ అనే సాంగ్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇటు ఇన్స్టాగ్రామ్ రీల్స్లోను, యూట్యూబ్ షార్ట్స్లోను ఎక్కడ చూసినా ఈ సాంగ్ రకరకాల రీల్స్తో నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. మరి అలాంటి ఫీలింగ్స్ అన్న సాంగ్తో అందరినీ పిచ్చెక్కించిన ఆ సాంగ్ పాడిన సింగర్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఎప్పుడైతే పుష్ప 2 సినిమాలోని ఈ సాంగ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అప్పటి నుంచి ఈ సింగర్కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి నెట్టింట్లో వెలుగులోకి రానున్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, వస్తున్నాయి ఫీలింగ్స్ అంటూ పాట పాడి అందరినీ కిక్కెచ్చేలా చేసిన ఆ సింగర్ ఎవరో కాదు, లక్ష్మీదాస. అసలు ఎవరి లక్ష్మీదాస, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే అందరం ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఒక పల్లెటూరు మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన అమ్మాయి. అసలు ఈమెకి కానీ సినిమాకి కానీ ఎలాంటి సంబంధము లేదు. ఈమె తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయ కూలీదారులు. అతి కడు నిరుపేద కుటుంబంలో పుట్టిన లక్ష్మీదాసకి చిన్నప్పటి నుంచి పాటలంటే చాలా ఇష్టమట. స్కూల్కి వెళ్తూ పనులు చేసుకుంటూ జానపద పాటలు పాడుతూ ఉండేదట. అలా చుట్టుపక్కల గ్రామాల్లో లక్ష్మీదాస ఒక జానపద సింగర్గా మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే అక్కడ గ్రామాల్లో ఫోక్ సింగర్గా జానపద గేయాలు పాడుతూ తెలంగాణ జిల్లాలో లక్ష్మీదాస ఫోక్ సింగర్గా గుర్తింపు సంపాదించుకున్నవాయన. ముఖ్యంగా లక్ష్మీదాస పాడిన ఫోక్ సాంగ్స్ అంటే ఎట్లుందునేవానికి, సమ్మక్క సారక్క, ఇలా ఎన్నో సాంగ్స్ పాడడం, ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా తన మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకున్న నేపథ్యంలోని తెలుగు వెండితెరపై ఓ సింగర్గా అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకోవడం కంటే ముందే బుల్లితెరపై ప్రసారమైన పలు ఫోక్ సాంగ్స్ షోస్లోనూ, అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఎన్నోసార్లు పాటలు పాడి బుల్లితెర రంగం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే తెలుగు వెండితెరకి మ్యూజిక్ డైరెక్టర్, సింగర్గా సుపరిచితుడు అయిన రఘు కొంచెం మ్యూజిక్ అందించిన బ్యాచ్ సినిమాలోను, ఆ తర్వాత నాని నటించిన దసరా సినిమాలోను సాంగ్లోను పాటలు పాడింది. అలా సినిమా రంగంలోకి ఫోక్ సింగర్గా కెరియర్ని ప్రారంభించిన ఆమె సినీ కెరియర్ని మలుపు తిప్పిన సినిమాని పుష్ప 2. ముఖ్యంగా పుష్ప 2లోని ఫీలింగ్ సాంగ్ పాడటం మాత్రమే కాదు, ఆ సాంగ్తో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ని అందుకొని ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది లక్ష్మీదాస్. ఇక్కడో ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పల్లెటూరులో పుట్టి పెరిగిన లక్ష్మీదాస ఎంత ఎత్తుకు ఎదిగింది అంటే, ఇప్పుడు అమెరికాలోని తెలుగు అసోసియేషన్స్ కండక్ట్ చేసే ఎన్నో ప్రోగ్రామ్స్లో సింగర్గా వెళ్ళి అక్కడ పాటలు పాడి అక్కడి తెలుగు వాళ్ళకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందించే స్థాయికి మాత్రమే కాదు, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఫోక్ సాంగ్స్ పాడడానికి లక్ష్మీదాస వంటి గొంతు అయితే సరిపోతుంది అనుకునేట్లుగా ఓ మంచి సింగర్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదంటారు. అదండి అసలు సంగతి. మరి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి లక్ష్మీదాస ఫోక్ సింగర్గా కెరియర్ని ప్రారంభించి ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప 2 సినిమాలోని ఫీలింగ్ సాంగ్తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నేపథ్య గాయనిగా అలరిస్తోంది. ఇక ఎన్నో రకరకాల విషయాలు ఈ మధ్య కాలంలో పుష్ప 2కి సంబంధించిన నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం కూడా తెగ వైరల్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.